హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇక ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. లాస్ట్ వీడియోలో అక్క కూతురు పెళ్ళికి సంబంధించిన ఫంక్షన్‌లో హల్దీ, అలాగే సంగీత్, పెళ్లి నలుగు. పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి ముందుగా మేమెలా నలుగు పెడతామనేది చూపించాం కదా! అంతవరకైతే మీరు చూసారు. ఈరోజు వీడియో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము పెళ్లి కూతురికి నలుగు పెట్టేటప్పుడు పీట పైన కూర్చోబెట్టాం కదా! పీట పైన పంచ వేసాం కదా! ఆ పంచకి 4 పక్కల నానబియ్యం పెట్టామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఆ నానబియ్యాన్ని మేమిప్పుడు తింటున్నామనమాట. ఈ నానబియ్యము నానబెట్టిన బియ్యము, బెల్లము, కొబ్బరి ముక్కలు వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుందనమాట. ఇక్కడ అయితే పొంగల్, బెల్లం పొంగల్ రెడీ చేసి పెట్టేస్తారు అక్క వాళ్ళు. ఇది ఎందుకనేసి తర్వాత చెప్తాను. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నదైతే మా బావగారు, అలాగే వాళ్ళ అమ్మ, నాన్న, మా అక్క వాళ్ళ హస్బెండ్, అలాగే వాళ్ళ అత్త, మామ. ఇక్కడైతే నేను కలశాలకి రెడీ చేస్తున్నాను. పెళ్లి కూతురు స్నానానికి వెళ్ళింది కదా! తను రెడీ అయ్యొచ్చే లోపల మిగిలిన ప్రాసెస్ అంతా ఇక్కడ రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ కలశంలో నేను మామిడాకులు పెట్టాను. చాలా బాగుండిందనమాట మామిడాకులు. చూడడానికి కలశంకి కూడా అందంగా వస్తుంది. మామిడాకులు అంత బాగలేదు అనిపిస్తే తమలపాకులు 5 తమలపాకులు పెట్టి ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను కలశాలు కూడా రెడీ చేసుకుంటున్నాను. నేను ఎలా రెడీ చేస్తున్నాననేది చూసేయండి. ఇక్కడ మేము మార్నింగ్ లేచే పనులన్నీ అంత హడావిడి లేకుండా, అవసరపడకుండా కూల్‌గా సరదాగా మాట్లాడుకుంటూ చేసుకున్నామనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఇక్కడ నేను పూజ గదిలో మొత్తం రెడీ చేసిన తర్వాత కదుం పొడి చల్లుతున్నాను. కదుం పొడి కంపల్సరీగా చల్లుతామనమాట మేము. ఇంకా పెళ్లి కోసం తీసుకున్న బట్టలు, చీరలు, పెళ్ళికొడుకు పంచెలు అవన్నీ కూడా ఇలా ఒక కలశం పైన కొబ్బరికాయ, ఒక కలశం పైన కొత్తగా తెచ్చిన బట్టలు, తర్వాత నగలు, మెట్టెలు అన్నీ కూడా పెట్టి పెళ్లి కూతురికి సంబంధించిన వస్తువులన్నీ కూడా పెట్టి పూజ చేస్తాము. ఇక్కడైతే ఒక పెద్ద ఆవిడ దగ్గర పూజ చేపించారు. ఆవిడ పూజ చేసిన తర్వాత ఆఖరిగా పెళ్లి కూతురు దగ్గర పూజ చేపిస్తున్నారు. మేము కంపల్సరీగా పెళ్లి జరిగితే ఇలా అయితే కంపల్సరీగా చేస్తామన్నమాట. వెనకాల మీరు చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి నామాలు, అమ్మవార్లు, పేరంటాళ్ళు అలా రెడీ చేసిన తర్వాత దాని ముందర 2 కలశాలు, ఒక కలశమేమో కొబ్బరికాయ, ఇంకో కలశం పైన కొత్తగా తెచ్చిన బట్టలు, నగలు, మెట్టెలు అన్నీ పెడతాము. చీరతో పాటుగా 2 బ్లౌజ్ పీస్‌లు, అలాగే తాంబూలం, నల్ల పూస, కాటుక, పసుపు, కుంకుమ బరిణెలు, పసుపు దారము, చెక్కది దూవన, కొయ్య దూవన అంటాము. దానికైతే పసుపు రాసి పెట్టాలన్నమాట. ఇవైతే కంపల్సరీగా పెడతాం మేము. ఇలా మాకు పెళ్లి జరిగితే ఇదైతే కంపల్సరీగా ఉంటుందన్నమాట. తర్వాత పెళ్లి కూతురు ఇప్పుడు కట్టుకున్న శారీ వచ్చేసి మా అక్క పెళ్లి చీర అనమాట. మా బావ కొనిచ్చిన శారీ పెళ్లికి. చాలా బాగుంది. మంచి కలర్, రెడ్‌కి బ్లూ కలర్ బార్డర్. మేమే కట్టుకోమన్నాము. తర్వాత ఇక్కడైతే మేము గుడికి వచ్చేసాం, ఓం శక్తి గుడికి. ఎందుకంటే ఇంట్లో దేవుడికి పెట్టేసాం కదా! తర్వాత గ్రామ దేవతలకి 5 మంది గ్రామ దేవతలకి కూడా పూజ చేసుకుంటాం మేము. అందుకనేసి మామూలుగా ఊర్లలో అయితే బంగారమ్మ గుడి, గ్రామ దేవతలు గంగమ్మ గుడి అలా ఉంటుంది కదా! అక్కడికి వెళ్ళేసి పూజ చేసుకుంటాము. సిటీస్‌లో అయితే ఇలా గ్రామ దేవతల గుళ్ళు దగ్గరగా లేకుంటే వేప చెట్టు కింద ఇలా మీరు చూస్తున్నారు కదా, అక్క చేస్తుంది, మా పెద్దక్క ఇక్కడ పూజ. 5 రాళ్ళు, ఇటుక రాళ్ళు పెట్టేసి దానికి నిండుగా పసుపంతా చల్లి అసలు గ్యాప్ లేకుండా పసుపు రాయాలన్నమాట. తర్వాత ఇలా పసుపు, కుంకుమ అంతా పెట్టేసి ఇంట్లో పెట్టాం కదా, 5 పిండి ముద్దల దేవుడి దగ్గర పిండి దీపాలు, అలాగే ఇక్కడ కూడా 5 పిండి దీపాలు. పొంగల్ చేసామని చెప్పాం కదా, ఆ పొంగల్ ఇక్కడ 5 గరిటెలు వేస్తారు అమ్మవార్లకి, 5 మంది గ్రామ దేవతలకు ఇలా డెకరేట్ చేసి ఇక్కడ కూడా ఇలా పూజ చేసుకుంటాము. ఇది కూడా కంపల్సరీగా చేస్తాము. దీనైతే మేము చిల్లర దేవుళ్ళకి పూజ చేయడము అంటామన్నమాట. ఇలా గ్రామ దేవతల గుడి లేకుండా వేప చెట్టు కింద 5 ఇటుక రాళ్ళు పెట్టి, ఆ 5 ఇటుక రాళ్ళు ముందు ఒక ఇటుక రాయి ఆపోజిట్‌గా ఆ ఇటుక రాయికి కూడా పూజ చేయాలన్నమాట. సో, అక్కడ పూజ చేసేసిన తర్వాత అక్కోళ్ళు ఇద్దరు చేశారు. పెద్దక్క, రెండో అక్క ఇద్దరు. తర్వాత ఇంటికొచ్చేసాము. అప్పటికే లేట్ అయిపోయింది. టిఫిన్‌కి మాకు 10:00 అయిపోయిందన్నమాట. నాకైతే కడుపులో పీకుతా ఉండింది. టైంకి పడకపోతే నాకు ఇంకా హెడేక్ వస్తుంది, కళ్ళు తిరుగుతుందన్నమాట. గబగబా వచ్చిన తక్షణం నేను ఇంకా టిఫిన్ తినేసాను. టిఫిన్ అయితే మేము బయట నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించేసారు అక్క. ఇడ్లీ, వడ, చట్నీ, పొంగల్ అన్నమాట. కార పొంగల్,
స్వీట్ పొంగల్ ఇంట్లోనే చేస్తారు కదా, అది కూడా అన్నీ చాలా బాగుంది టేస్ట్ అయితే. మాకు హల్దీ నుంచి పెళ్లి వరకు కూడా భోజనాలు అయితే చాలా బాగుండిందనమాట. పెళ్లి కొడుకు వాళ్ళు చేసి ఇక్కడ పెళ్ళొచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు అరేంజ్ చేసిన భోజనాలు కానీ, అక్క అరేంజ్ చేసిన భోజనాలు కానీ చాలా బాగుండింది. ఇంక ఇక్కడ అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అందరూ కాస్త రిలాక్స్ అయ్యాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే మెహందీ స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ సంగీత్ రోజు కూడా కొంతమందికి మెహందీ పెట్టిచ్చారు. ఈరోజు కూడా ఇంకా పెళ్లి కూతురు ఇంట్లో ఉన్న కొంతమందికి ఈరోజు పెట్టుకున్నామనమాట. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్న బ్యాంగిల్స్ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు రెడీ చేశారనమాట. బ్యాంగిల్స్ రెడీ చేస్తారు వీళ్ళిక్కడ. చాలా బావుంది. ఒక బ్యాంగిల్ వేసుకుంటేనే బావుంది. రిసెప్షన్స్ కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్‌కి వేసుకోవచ్చు. శిల్ప అని మా అక్క వాళ్ళ రిలేటివ్స్. ఆ అమ్మాయి చేసింది. చాలా బాగుంది. ఎవరికన్నా కావాలంటే గనక కామెంట్ చేయండి. తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. తను బ్యాంగిల్స్ చేస్తుంది. తర్వాత హెయిర్ ఆయిల్ కూడా తనే ఇంట్లో ప్రిపేర్ చేస్తుందనమాట. మూలికలన్నీ వేసి చాలా బావుంది. హెయిర్ ఆయిల్ అయితే నేను కూడా యూజ్ చేస్తున్నాను. ఇక్కడైతే జ్యూస్ చేస్తున్నారు. ఇంకా చుట్టాలు, తెలిసిన బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు కదా! తాగడానికి తాగడానికి ఏమన్నా ఇవ్వాలి కదా! దానికని ఇంకా జ్యూస్ అయితే ఎక్కువ క్వాంటిటీలోనే చేసి పెట్టేశారనమాట. ఐ థింక్ ఇది రస్నానో, ఆరెంజ్ టాంగలో అనుకుంటాను ఇది. ఇక్కడైతే స్టార్ట్ అయింది. ఇప్పుడు నాతో మాట్లాడుతుందంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్. మా హస్బెండ్‌కి మేనత్త కూతురు అవుతుందనమాట. ఇంక మా హస్బెండ్ తను దొరికితే ఒక ప్లేస్‌లో దొరికితే ఇంక నేను వాళ్ళని ఓ రేంజ్‌లో ఆడుకుంటాను కామెడీగా. వీళ్ళందరూ కూడా చుట్టాలే మాకు. ఇంకా అందరూ స్టార్ట్ అయ్యారు. మాకు పెళ్ళికి ఇలా బంధువులు, తెలిసిన వాళ్ళందరూ కూడా నానబియ్యం అని తెచ్చిపెడతారనమాట. బియ్యము, బెల్లము, కొబ్బరికాయి, ఆకు, వక్క, పూలు తెస్తారు. అబ్బాయి అయితే బ్లౌజ్ పీస్ ఉండదు. కంపల్సరీగా తీసుకొనొచ్చి పెడతారు. చేయకూడదు నన్ను అంతే. అది చాలా నీట్. ఎంత నీట్గా ఉన్నా అసలు నాకు అది మనకు పడదు. ఒకరోజు మనం స్నానం చేయకుండా ఉంటే వాడు మన దగ్గరికి రాడు. నాకు కూడా అది ఎందుకో నాకు టచ్ చేయాలంటావు. నాకు పిన్ని అవునే, దానికి కుక్క కూడా పిన్ని. నేను అది మా అమ్మ కూతురు అంటే నువ్వు పిన్ని. అప్పుడు నేను మీ అమ్మకు చెల్లిని కాదు, కుక్కకు పిన్ని అంట. నవ్వుకుంటారే జనాలు. ఏయ్ బాయ్ ముచ్చుకోండి, లే కూతుకో ముచ్చు. ఇక్కడ మా అక్క వాళ్ళ కుక్క అనమాట అది. నాకు నిజంగానే కుక్కల్ని ముట్టాలంటే అంత ఇష్టం అవ్వదు. ఒక్క ఆవుల్ని తప్ప ఏ జంతువుల్ని ముట్టాలన్నా కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదనమాట. అదే కామెడీ వెళ్తుంది ఇక్కడ. అమ్మో! ఈ కుక్క సామాన్యమైన కుక్క పిల్ల కాదు ఇది. లిఖిత, లిక్కి కుక్కని ఎత్తుకొని పోతావా అత్తారింటికి? పంపిస్తే ఎత్తుకొని పోతా. కట్నం కింద కుక్కని వినోద్ కి అవును లిక్కితో పాటు అది దాన్ని కూడా కొంచెం మేకప్ చేసి బాగా. మేము యాక్చువల్లీ ఫస్ట్ దీనికి కుట్టిద్దాం అనుకుంటుంది. ఫ్రాక్ సేఫ్టీ కూడా ఎవరిని రానిడో. మేము ఒక్కరే నైట్ ఒక్కరే ఉండాలంటే కూడా వీడు ఉంటే భయం లేదు. వాడు ఒకరు లోపలికి వచ్చేంత వరకు వెయిట్ చేయడు. గేట్ దగ్గర వస్తే ఇక్కడ నుంచైనా స్టార్ట్ చేస్తాడు. అది గర్ల్, అది ఫస్ట్ మాకు తెలిసి చిన్న బిడ్డ కదా, బ్రూస్లీ అని పేరు పెట్టేసి అన్నట్లు చెప్పిన వాళ్ళకి మరి బ్రూస్లీ పెట్టేసి గర్ల్ అంటే మాది గర్ల్ పవర్. ఓహో సార్ మేడం మేడం అంతే. అయ్యో 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 అదే ఇంకో అది కాదు, ఇంకొక 2 రోజులే అది అన్నాక వస్తుందిలే. అయిందా మెహందీ? మెహందీ తోర్సే ಎರಡ್ಕಾಯಿ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ.
నన్నే తీయాలి అది కాదు, నన్నే తీయాలి అది అనేసి. ದಾರಿಲಿ ಹೊಸ ಜೋಡಿ ಹೊರಟಿದೆ ಜೊತೆಗೂಡಿ ಎಲ್ಲರೂ ತಡೆಯು ತೋರಣ రెండు చెయ్యి ఒకేసారి పెట్టు. సూపర్. ಕನಸಿನ ಮುತ್ತುಗಿದೆ ಆಗೋಯ್ತು. ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಡು, ನಿಮ್ಮ ವಾಯ್ಸ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. థ్యాంక్ యూ. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ నుంచి మెహందీ స్టార్ట్ అయింది. ఇప్పుడు పాట పాడింది వచ్చేసి మా లిఖిత వాళ్ళ ఫ్రెండ్ అనమాట. చాలా బాగా పాడింది. తర్వాత పెళ్లి కూతురికి వేసిన మెహందీ డిజైన్ అయితే ఆసమ్. ఈ హ్యాండ్స్ కాదు, ఇది తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ది. తన హ్యాండ్స్ చూసారు కదా, ఒక హ్యాండ్లో ఏమో పెళ్లి కూతురు, ఇంకో హ్యాండ్లో ఏమో పెళ్లి కొడుకు అనమాట. మా లిఖిత వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ వేసేసుకున్నారు. అందరూ ఒక్కొక్కరుగా వేసేసుకుంటున్నాను. ఇది చూడండి, ఇది పెళ్లి కూతురు మెహందీ అయితే ఆసమ్. నాకైతే చాలా బాగా నచ్చింది. వినోద్, లిఖిత సూపర్. ఒక ఫోసి. మా పెళ్లి కూతురు మొహం చాలా టైర్డ్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా. పాపము మా అక్క పిల్లలే ఎక్కువ పనులు బాగా చేసుకున్నారు వాళ్ళే. మేమంతా దూరంగా ఉంటాము. ఇంకా వాళ్ళే అన్ని పనులు చేసుకున్నారనమాట. మేము జస్ట్ పెళ్ళికి ముందుగానే వచ్చాము. అప్పుడు ఇంట్లో ఏం పనులు ఉన్నాయో అవైతే మేము చేసాం. కానీ అంతకుముందు ఎన్ని ఉంటాయి కదా, షాపింగ్స్ అని తెచ్చుకోవడం అవని ఇవని అన్నీ వాళ్ళే చేసుకున్నారు. అందులో దానికి జ్వరము, కోల్డ్, కాఫ్ అన్నీ కూడా ఉండింది. చాలా టైర్డ్ అయిపోయారు అందరూ. అయితే ఇంక ఇక్కడ మెహందీ అయిపోయిన తర్వాత నైట్ పెట్టె సాంగ్యం అంటాం మేము చౌట్రీ నుంచే అత్తారింటికి పంపిస్తున్నాం అనమాట. సాంగ్యం అంతా కూడా సారే అంటారు కదా, అది ఇక్కడ దానికి అనేసి రెడీ చేస్తున్నారు. మామూలుగా పెడతాము. ఇలా సూట్ కేసు కూడా పెడతారు. అయితే ఇంకా మళ్ళీ యూజ్ ఉండదు అనేసి పెళ్లి కూతురు ఇంకా సూట్ కేసే తీసుకునింది. దాంట్లో ఏమేమి పెడుతున్నారో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ 3 డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డబ్బాలు అయితే ఆడపిల్లకి ఇస్తారనుకుంటా. పసుపు, వక్కలు, అక్షింతలు 3 డబ్బాల్లో కూడా అలా ఫుల్గా నింపేసేయాలి. తర్వాత ఇక్కడ పెట్టెలో వచ్చేసి ఫస్ట్ పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేశారు. దానిపైన పంచె కప్పాల్సిన అవసరం లేదు. పంచె వచ్చేసి సూట్ కేసు పసుపు కొమ్ములు అవన్నీ ఆ క్లాత్ పాడవుతుందని జస్ట్ దానికోసమని పంచె వేశారు. పెట్టె అయితే అలాగే వేసేస్తారు. తర్వాత ఇందులోకి వక్కలు, పసుపు కొమ్ములు, గంధం బిళ్ళలు, ఎండు ఖర్జూరాలు, ఎండు శొంఠి, అలాగే కాటుక, దువ్వెనలు, పసుపు కుంకుమ భరిణెలు, పసుపు కుంకుమ ప్యాకెట్స్ అన్నీ కూడా వేస్తారు. అలాగే దేవుడి ఫోటో, 5 ముద్దల బెల్లము, 5 పసుపు పూసిన కొబ్బరికాయలు, కాటుక బిళ్ళలు పెడతారు. సాదు బిళ్ళలు అని చేస్తాం మేము. సాదు బిళ్ళలైనా పెడతాము, లేదు అంటే రెడీమేడ్గా దొరుకుతుందిగా కాటుక, అదైనా కూడా పెట్టేస్తారనమాట. ఇక్కడ పెట్టయితే మా బావ వాళ్ళ కజిన్ సిస్టరు అలాగే మా మేనత్త కూతురు రమ సర్దుతున్నారు. ఒకసారి అన్నీ పెట్టిన తర్వాత తన దగ్గర చెప్పిస్తాను ఏమేం పెట్టారనేసి. ఎందుకంటే ఇలాంటివన్నీ కంపల్సరీగా వేరే వాళ్ళకి కాకపోయినా మాకైనా గుర్తుంటుంది అనమాట. పెట్టె సాంగ్యం ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ పెట్టె సాంగ్యం అయితే పెట్టి పంపిస్తాం కదా. ముఖ్యంగా ఇందులో ఏమేం పెడతాం అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి.
ఐదు టెంకాయలు 5 టెంకాయలు అది 5 పెట్టిండారా దువ్వెన్లా 5 టెంకాయలు పసుపు పూసిండేది. పసుపు, అక్షింతలు, వక్కలు, ఈ 3 డబ్బాలు. వక్కలు, అక్షింతలు, పసుపు. సో బెల్లం, ఇది వచ్చేసి బెల్లం 5 ముద్దల. ఓకే, ఇది వచ్చేసి దువ్వెన్లు, కింద వక్కలు, పసుపు కొమ్ములు, గంధము, కింద ఇక్కడ పోస్తున్నది వచ్చేసి పసుగొమ్ములు, వక్కలు, ఖర్జూరాలు, గంధ బిళ్ళలు. అనక ఇది సాది బిళ్ళలు, సొంటి యాలక్కినా. సో ఇది వట్టేర్లు, ఇది బరిన్లు, ఇది బరిన్లు, కాటిక, ఇది పసుపు కుంకుమ బరిన్లు. సో పసుపు కుంకుమ బరిన్లు. ఇది వచ్చి అద్దము, ఇది వచ్చేసి బొమ్మలు, అనగా అగరబత్తులు. ఇది పెట్టెలో దీంట్లో ఏమేమి ఉందో చూపి, దాంట్లో ఏమో చూపి. ఇది తెల్లం కొమ్ము, ఇది కుంకుమ, మగవాళ్ళ కుంకుమ కదా. అనక డబ్బులు. ఇది వెండిది నాంపుల్ల. ఓకే ఓకే. గంధపు చెక్క కూడా పెట్టారు కదా. ఓకే, ఉన్నిలే. ఓకే ఓకే, ఐటమ్ తెలిస్తే చాలు. ఇది కాటిక్ బరిన్లా. తెలియాలి కదా. ఆ వీడియో ఎప్పటికైనా యూట్యూబ్లో ఉండిందంటే ఎవరికైనా చూసుకున్నారనుకో యూజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లో స్టీల్ పాత్రలు కొన్ని పెట్టాము. ఇక్కడ దేవుడి ఫోటో కూడా ఉంది. ఇక్కడ దేవుడి ఫోటో కూడా ఉంది కదా. వెండి సామాన్లు రేపు పెడతాం దేవుడి చదివిచ్చేసి. ముందుగా అక్షింతలు వేసినాం కదా, కింద అక్షింతలు వేసి దానిపైన పని చేసి పసుపు, నాము, అక్షింతలు, పూలు వేసేసి అన్నకు దానిపైన పని చేసేసి దానిపైన కలర్ అయిపోతుంది అనేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసేసి ఇవన్నీ పెట్టాలి. 5 రూపాయలు వేస్తారు లేదు కదా. 5 రూపాయలు కాయను, 1 రూపాయి కాయనుంటే ఇప్పుడు పెట్టాం కదా. కదం పొడి, పసుపు, నాము, పసుపు, కుంకుమ. ఓకే ఓకే. రొట్టి వేర్లు. సో చూసారు కదా, ఇదనమాట మా పెట్టి సాంగ్యంలో మేము పెట్టే సాంప్రదాయమైన వస్తువులు ఇవి. ఈ పెట్టెలో పెట్టిన తర్వాత ఈ పెట్టె పైన విసనకర్ర, నల్లేరు, కరివేపాకు పెట్టి పసుపు దారం, మీకు వీడియోలో పసుపు దారం, లావుపాటి పసుపు దారం, మామూలు దారం తీసుకొని కాటన్ దారం దానికి నిండుగా పసుపు పూస్తారనమాట. పసుపు పూసి ఆరబెట్టేస్తారు. ఆ దారం కట్టేస్తారనమాట పెట్టెకి. ఆ వీడియో అయితే నాకు మిస్ అయిందనమాట కట్టేటప్పుడు. చౌట్రీలో కట్టాము మేము. చౌట్రీ అంటే కళ్యాణ మండపంలో కట్టాము. అదైతే మిస్ అయిందనమాట. ఇది మా పెట్టె సాంగ్యం. ఆడపిల్లకి మేము పంపించే ఎవరెవరి శక్తి కొద్దీ వాళ్ళు పెట్టి పంపిస్తారనమాట. మేము ఇత్తడి దీపాలు కూడా పెట్టాలి ఇందులో. ఇత్తడి దీపాలు వచ్చేసి ఇందులో పట్టవనేసి సపరేట్గా పెట్టి పంపించామన్నమాట. ఇక్కడ ఈవినింగ్ ఇవన్నీ అయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి పెళ్లి కూతురికి గాజులు, మెట్టెలు వేసామన్నమాట. మెట్టెలు వచ్చేసి మేము పెళ్లి కొడుకు వేసే సాంప్రదాయం అయితే లేదు మాకు. ఇంట్లోనే 5 మంది ముత్తైదువుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర వేపిస్తారనమాట. ఇంట్లో నుంచే మేము కళ్యాణ మండపంకి వెళ్ళే దానికి ముందే ఇంట్లో నుంచే వేసుకొని వెళ్తారనమాట. నేను ఇట్టే చూపిస్తాను. సరే ఓకే. రేపటి నుంచి ఛాన్స్ ఉండదు. రేపటి నుంచి పార్ట్నర్ వచ్చేస్తాడు. తర్వాత తినిపించేదానికి ఛాన్స్ ఉండదు. కానీమ్మా పార్ట్నర్ తినిపెడతాడు. అది కదా, దాన్ని నోరు పట్టకుండా తురికేస్తాండవు కదవే.
అమ్మ అదే కాదు, వాడు జగ్గి కూడా అంతే, ఇంతింతో ఎత్తుకొని తురుకుతాడు దర్శన పాపము. వర్షాకి దాని నోరే పట్టదు పాపము, బుగ్గలకి వేసి తురికేస్తాడు అట్నే. ఒరే కొంచెం గ్యాప్ ఉండిరా, అది నమ్మలేదానికన్నా అంటే ఆహా ఇంత బట్ బాగా తినిపిస్తాడు కూతురికి, బాగా చూసుకుంటాడు. ఇక్కడ అక్క చెల్లి కాన్వర్జేషన్. తను మా పెద్దక్క కూతురు త్రివేణి, పెళ్లి కూతురికి భోజనం తినిపిస్తుంది. పాపం మా లిఖిత బాగా అలసిపోయింది. ఇంక ఇదైతే బుధవారం రోజు నైట్ జరిగింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ గురువారం పొద్దున మేము కళ్యాణ మండపానికి బయలుదేరాము. కళ్యాణ మండపం వచ్చేసి తమిళనాడు టు ఆంధ్ర బార్డర్ అనమాట. అది మా విలేజెస్ సైడ్ పక్కనే చౌటరీ అనమాట. పెళ్లి కొడుకు వాళ్ళు తమిళనాడు షోలింగర్లో ఉంటారు. మేమైతే బెంగళూరు నుంచి బయలుదేరాలి. ఎర్లీ మార్నింగ్ 5:30కే మేము బయలుదేరేసాం అనమాట. చౌటరీలోనే ఎంగేజ్మెంట్ ఆ రోజే ఉండింది కాబట్టి మేము తొందరగా బయలుదేరేసాము. మాకు కార్లో వెళ్ళినా కూడా మ్యాక్సిమం 4.5 hours అట్లా పడుతుంది అనమాట. బస్లో వెళ్తే ఇంకా తక్కువ లేకుండా 6 hours జర్నీ పడుతుంది. మార్నింగ్ ఇక్కడ మేము కారుకి అంతా పూజ చేసేసి ఇంట్లో తాంబూలం జరిపించేసి బయలుదేరేసాము. ఇంక ఇక్కడ కారుకి 5 మంది పూజ చేసే లోపల పైన పెళ్లి కూతురు కూడా రెడీ అవుతుంది అనమాట. తనకి రెడీ అవ్వడానికి అసలు ఒకరి హెల్ప్ అవసరం లేదు. తనే చక్కగా రెడీ అయిపోగలదు. శారీ కూడా తనే కట్టేసుకుంటుంది. యాక్చువల్లీ తను చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. క్లాసికల్ డ్యాన్స్ ఆల్రౌండర్ అని చెప్పచ్చు. మంచిగా ఆడుతుంది, పాడుతుంది. అసలు ఇది అది అని ఏం లేదు. తిరుమలలో అయితే చాలా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటుంది. తిరుమలలో బ్రహ్మోత్సవాల టైంలో అయితే కంపల్సరీగా 1 week తన ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. అంత బాగా రెడీ అవుతుంది. ఇలా ఒక 2-3 years బ్యాక్ అనుకుంటా వెంకటేశ్వర స్వామి గెటప్ ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగుంది దానికి. అది అంటారు కదా, బంగారు బుట్ట బొమ్మ మా పెళ్లి కూతురు గీత. పూలు చిత్రానికి ఓకే అమ్మాయి ఆడమ్మాయి రూపా రూపా చందన. ఇంక ఇక్కడ ఫైనల్గా ఇంట్లో తాంబూలం జరుపుతున్నాము. పెళ్లి కూతురు కళ్యాణ మండపానికి వెళ్ళడానికి ముందు ఇలా తాంబూలం అయితే జరిపిస్తారనమాట. పెళ్లి కూతుర్ని ఆశీర్వాదిస్తారు పెద్దవాళ్ళందరూ చేరి. మగవాళ్ళకైతే ఉత్త ఆకు ఒక్క ఇస్తారు, ఆడవాళ్ళకైతే ఆకు ఒక్క, పసుపు కొమ్ము, పూలు ఇలా ఇస్తారనమాట. మాకు పెళ్లిలో ఇది కూడా అనమాట. ఇలాంటివి కనీసం ఒక 5-6 తాంబూలాలన్నా జరుగుతాయన్నమాట. ఇక్కడ పెళ్లి కూతురు శారీస్ అన్నీ కూడా ఓల్డ్ ట్రెడిషనల్ మోడల్లో తీసుకొనింది. అన్నీ కూడా ఎంగేజ్మెంట్కి కానీ ఇప్పుడు తను కట్టుకున్న శారీ మేము ఒడుబాలు శారీ అంటాము. కళ్యాణ మండపానికి వెళ్ళే ముందు ఈ శారీ కట్టుకునింది. ఇలా నమస్కారం అయితే పెళ్లి కొడుకు అయినా సరే పెళ్లి కూతురు అయినా సరే 3 సార్లు ఇలా నమస్కారం చేసి పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అనమాట. పెళ్లి కొడుకు అయితే శ్రేష్టాంగ నమస్కారం చేస్తాడు, పెళ్లి కూతురు అయితే ఇలాగనమాట. ఇంక అయితే పెళ్లి కూతురికి అందరూ తాంబూలం ఇస్తున్నారు. ఆ తాంబూలంలో ఎవరికి తోచినంత ఎవరెవరి శక్తి కొద్దీ డబ్బులు కూడా పెట్టిస్తారనమాట. ఆ డబ్బులన్నీ మళ్ళీ పెళ్లి కూతురికే. ఇంక ఇక్కడ పెళ్లి కూతురికి ఒడుబాలు కడుతున్నాము. ఆ ఒడుబాల్లో వచ్చేసి బియ్యము, కొబ్బరికాయ, అలాగే బెల్లము, ఒక కొన్ని కాయిన్స్ పెట్టారు. ఆకు, అక్క, పూలు, పండు అన్నీ పెట్టారనమాట. ఈ ఒడుబాలు వచ్చేసి కళ్యాణ మండపానికి వెళ్ళిన తర్వాత అత్తింటి వాళ్ళకి వెళ్తుంది ఈ ఒడుబాలు వచ్చేసి. ఇంకా తర్వాత అయితే మేము ఇంకా తాంబూలం జరిపించేస్తాం కదా, అందరూ బయలుదేరేస్తున్నాము. మేము ఇంటి నుంచి బయలుదేరే ముందుగా ఇలా ముసుగు వేసి తీసుకెళ్తామన్నమాట. మేము జస్ట్ ఇంట్లో నుంచి కారులో ఎక్కే వరకు అలా ఉంచి సాంప్రదాయం ప్రకారం తర్వాత తీసేసామన్నమాట. ఒడుబాలు, ముసుగు దుప్పటి 2 కూడా.
ఇంక ఇక్కడైతే బయలుదేరేసాం కదా, అలా అర్లీ మార్నింగ్ బయలుదేరేసి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెళ్తూ ఉన్నామన్నమాట. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉండింది లక్కీగా మాకు. అసలు సిటీ దాటి బయటకు వస్తేనే ఈ పచ్చదనం చూస్తేనే ఏదో ప్రాణం వచ్చినట్టుగా చాలా బాగుందన్నమాట చూడటానికి. కళ్యాణ మండపం వచ్చేసి మాకు మా విలేజెస్ సైడ్కి అందరు చుట్టుపక్కల విలేజెస్లో మా బంధువులు ఉంటారు కదా, వాళ్ళకి పాపం చాలా దగ్గర అయిందనమాట వచ్చి వెళ్ళడానికి. ఇక్కడి నుంచి బెంగళూరుకి వచ్చే సిటీస్లో ట్రాఫిక్లో తిరిగి వెళ్ళాలంటే చాలా కష్టం కదా, ఇలా బాగా అనుకూలమైందనమాట. అలా అందరికీ ఇలా చూస్తుంటూ వస్తే కళ్యాణ మండపం వచ్చేసింది. ఈ కళ్యాణ మండపం వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు పెళ్లి కూతుర్ని లోపలికి తీసుకెళ్తున్నారు. తర్వాత పెళ్లి కూతురు సైడ్ నుంచి మేము పెళ్లి కొడుకుని కూడా లోపలికి తీసుకెళ్ళామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు 2 ఎర్ర టవల్స్లో మూటల్లాగా ఉంది కదా, ఆ మూటల్లో వచ్చేసి ఎంగేజ్మెంట్కి కావలసిన వస్తువులని అందులో పెడతారనమాట. వాళ్ళు తెచ్చిన మూటని మేము మూట అంటాము, నిశ్చితార్థపు మూట. ఆ మూటని వచ్చేసి 5 మంది ముత్తైదులు ఎదురుగా వెళ్ళి తీసుకుంటారనమాట. ఇలా 2 పీటలు వేసి తాంబూల తట్టలు ఇత్తడి తట్టలు పెట్టి అందులో ఉంచుతారనమాట ఎంగేజ్మెంట్ నిశ్చితార్థపు మూటలు. దాంతో పాటుగా ఇంకా స్వీట్స్ అలాగే పండ్లు అన్నీ కూడా ప్యాక్ చేసి పంపిస్తారు. ఆ మూటలో కూడా పండ్లు పూలు అన్నీ ఉంటాయి. అది వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇక్కడ లెంతీ అయిపోయిందనమాట. నేను 2 వీడియోస్లోనే చూపిద్దాము అని అనుకున్నాను, కానీ ఇది చాలా ఇంకా లెంతీగా ఉందన్నమాట. మొత్తం ఒకే దాంట్లో చూపించడం ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మిగిలిన ప్రాసెస్ అంతా చూసేద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.